నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాప్తాడులో సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ శంకరావం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సభ. రాప్తాడులో సిద్ధం సభలో సీఎం జగన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆయన నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను. ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే
గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ శంకరావం పూరించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఈ సభలో ఆయన మాట్లాడారు. దగ్గర నుంచి చెన్నై కేరళ పోర్టులో ప్లేస్ లేదంటే ఒక షిప్ అటు పంపించారు కృష్ణపట్నం పోర్టుకి. ఆ పోర్టు పైన ఆ షిప్ పైన తీసుకుని దానిపైన ఒక వీడియో చేసి ఏదో పనులు జరుగుతున్నాయని చూపించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి పోరాడారు కనుక ఆ వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు మన గంగవరం పోర్టు కూడా రాబోతుంది. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఉద్యోగాలు వస్తాయి ఆ పోర్టులోని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇంకా ప్రజలందరికీ ఇప్పుడు క్విజ్ పెట్టాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నారా మీరు? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ తల్లి కిచిడి, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు తల్లి? చేతులెత్తి చూపించండి, వెనకాల వాళ్ళు కూడా చూపించాలా. ఇసుక తింటాడు. ఈ రోజు ఒక ఇసుక పైన రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు ఒక ఇసుకమైన సంపాదిస్తున్నాడు ఈ జగన్. 2019 ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికేది. అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5000 రూపాయలకి పెరిగిపోయింది. ఎన్నికల ముందల పందికొక్కుల్లాగా ఇసుక దోచేస్తున్నాడు అన్నాడే. ఇప్పుడు ఈ సభాముఖంగా అడుగుతున్నా, 5000 రూపాయలకు పెంచిన తర్వాత ఎవడు ఈ రోజు పందికొక్కులాగా ఇసుకని దోచేస్తున్నారని. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇక్కడున్న కుర్రోళ్ళందరినీ కోరుతున్నా, ఒకసారి ఫోన్ బయటికి తీసి గూగుల్లో 6093 6093 కొట్టండి. ఎవరు వస్తారు? ఖైదీ నంబర్ 6093 ఎవరు? జగన్. అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఖైదీలకి ప్రతి నెల 2000 రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్. కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు. పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైదీలకు ఇచ్చే 2000 రూపాయల్లో కనీసం 50% పాపం ఈ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు లేదు, పడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా, మేము బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు, విద్యార్థులకి ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి.
మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను పెంచి బాదుడే బాదుడు. చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర ఏంటది ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర మెడల్ ధరలు పెంచి, ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నామని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవునా కాదా తల్లి? అవునా కాదా? ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడున్న మహిళలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్వాగతం పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు వెంట మనందరం ఉన్నామని చెప్పడానికి ఓ సరైన వేదికగా రాప్తాడుని వాడుకోబోతున్నందుకు, ఆయనకి చేయి కలపబోతున్నందుకు ముందుగా రాయలసీమ జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రీజనల్ కోఆర్డినేటర్లందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ఇప్పటికే భీమిలిలో మరియు దెందులూరులో జరిగిన సభలతో తెలుగుదేశం పార్టీకి, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి మైండ్ దొబ్బింది. మైండ్ పనిచేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారేమో జన ప్రభంజనంతో దూసుకెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఖాళీ కుర్చీలతో జనంలో పరాభవం చెందుతున్నాడు. పరాభవం చెందుతున్నా సిగ్గు రావటం లేదు. డబ్బులిచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు బాటిళ్ళు ఇచ్చి, వాహనాలు ఏర్పాటు చేసి తీసుకొస్తున్న జనాల్ని ఎలా సభలో ఉంచుకోవాలో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నోటికి పని చెబుతున్నారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్. మీరు రాష్ట్ర ప్రజలు, మీడియా సోదరులు, మేధావులు దయచేసి గమనించమని, ఈ సభల యొక్క తీరుతెన్నులను మీరే అధ్యయనం చేయమని కోరుతున్నాం. జగన్ గారు పెడుతున్న సిద్ధం సభకు ఒక సిద్ధాంత బలం ఉంది. సిద్ధం సభకు ఒక ఆశయం ఉంది. సిద్ధం సభకు ఒక లక్ష్యం ఉంది. సిద్ధం సభలో ఒక అంకిత భావం ఉంది. సిద్ధం సభలో ఒక ఐక్యత ఉంది. అంటే ఇప్పటికీ ఈ 5 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు, ఆ ప్రజలకు నాయకుడికి మధ్యలో అనుసంధానకర్తలుగా పనిచేసిన క్రియాశీలక కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయటం కోసం మనందరం సిద్ధమని, అందరు కలిసికట్టుకొచ్చినా విడివిడిగా వచ్చినా. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అని నేను తెలుసు అతనికి పర్సనల్గా. అంటే నేను చెప్పాను ఆర్టికల్ 100 వైలేషన్ అయ్యా, దీనికేం చెప్తావు చెప్పు. ఇతనే ఏదో ఖర్చు చెప్తా. అయినా నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ తరఫున ఎలా వచ్చాడనే అప్పుడు బయటకు వచ్చి ఇమీడియట్గా మీడియాతో మాట్లాడాను. ఆంధ్ర గవర్నమెంట్ డివిజన్ అంగీకరిస్తుందా? రోజు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ అన్యాయం చేశారని కోర్టులో వచ్చి ఏం లేదు న్యాయం జరిగిందని అన్నారా అంటే, తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు చేసిన బ్రీఫింగు అతనికి అర్థం అవలా. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏదైతే బ్రీఫింగ్ ఇచ్చారో సీనియర్ అడ్వకేట్కి, అతను వేరేలా అర్థం చేసుకుని వచ్చి అతను ఏదో మాట్లాడాడు. వెంటనే
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తూ ఈ విభజన తప్పుని ఒక ఎఫిడేవిట్ వేసింది. ఎఫిడేవిట్ వేశారు కానీ ఇప్పటివరకు కోర్టులో వాయిదా వచ్చినప్పుడు ఎప్పుడూ ఒక పెద్ద అడ్వకేట్ రావట్లా. ఎందుకో దాని మీద నెగ్లిజెన్స్. ఎవరన్నా మీరు గవర్నమెంట్ తరఫున ఒక పెద్ద అడ్వకేట్ వచ్చి నిలబడితే అప్పుడు వింటాను. నేను ఎక్కడ సరిపోతాను. మొన్న వచ్చింది లాస్ట్ వాయిదాలో తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వచ్చాడు. ఆయన తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వస్తే ఆంధ్ర తరఫున ఎవరు లేరు. నేను పిటిషనర్ కాబట్టి నేను మాట్లాడాను. అయిపోయింది అనుకున్నాను. ఆవేళ జడ్జి గారు ఏమన్నారంటే అయిపోయిన గొడవ ఇదంతా ఎప్పుడో అయిపోయింది కదా, ఏంటి ఇప్పుడు మళ్ళీ మీకేంటి రిలీఫ్, ఏం కావాలి అంటే తెలంగాణ గట్టిగానే ఇదంతా ఉత్తుత్తున వేసిందండి, మీరు చెప్పండి అదండి అని. వెంటనే నేను మోడీ గారు పార్లమెంట్లో ఏమన్నాడో అది చదివి వినిపించాను. అమిత్ షా గారు ఏమన్నాడో అది చదివి వినిపించాను. ఆర్టికల్ 100 ఏం చెప్తుందో అది చెప్పాను. చెప్పి ఇప్పుడు మీరు వైలేషన్ కాదనుకుంటే ఇంక మీరు కూడా మా రిస్క్కి రాకపోతే, ఇంత బ్లాటెంట్గా వైలేషన్ జరిగితే మీరు కోర్టు చెప్పకపోతే ఎలాగా. నేను ప్రేయర్ కూడా మార్చాను. ఏమని, 2 రాష్ట్రాలు కలిపే విధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని తీర్పు అక్కర్లేదు. నాకు కావాల్సినటువంటి ఆర్డర్ ఏంటంటే ఇది జరిగింది రైటా తప్పా, ఆర్టికల్ 100ని వైలేట్ చేసి కూడా చేయొచ్చా, దాని మీద చెప్పండి అంతే. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. ఎందుకో జడ్జి గారు సరే ఓకే అన్నాడు. ఇంకా బతికే ఉంది కేసు. ఈ వ్యాలిటీకి సరిగ్గా 10 ఏళ్ళు అయింది. ఆ 10 ఏళ్ల క్రితం ఇదే రోజున బెక్కమొహాలు వేసుకుని సెంట్రల్లో కూర్చున్నప్పుడు నా పక్కనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. మాకు లోపల ఏమవుతుందో తెలీదు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. ఎప్పుడూ లేనట్టుగా మేము కూర్చున్న చోట, ఆంధ్ర వాళ్ళు కూర్చున్న చోట మార్షల్స్ వచ్చి నిలబడ్డారు. ఒక మార్షల్ని అడిగాను, ఏమయ్యా ఎలా నిలబడ్డారు ఇక్కడంటే, మీరు ఎవరో అటేపు రాకుండా వచ్చి చూడమన్నారండి అని. ఎప్పుడు ఏ విప్ ఇచ్చినా అవుటర్, దానికి 2 ఉంటాయి పార్లమెంట్కి, ఇన్నర్ రింగు అవుటర్ రింగ్ అని 2 రింగులు ఉంటాయి. ఇన్నర్ రింగ్ తలుపులు వేసేస్తారు లోపల జరుగుతుంటాయి. లోపల డివిజన్ జరుగుతున్నప్పుడు లెక్కెడుతున్న టైంకి ఎవడో ఎంపీ సడన్గా లోపలికి వచ్చి మళ్ళీ నొక్కకుండా ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండండి అని బెల్ల కొడతారు, లాంగ్ బెల్లు కొట్టి, ఇగో లెక్క పెడుతున్నాం తలుపులు వేసేయండి అంటారు. అనగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్, ఆ ఇన్నర్ రింగ్ తలుపులు మాత్రమే వేస్తారు ఎప్పుడైనా సరే. పార్లమెంటు చరిత్రలో అవుటర్ రింగ్ కూడా తలుపులు వేసేసారు. అంటే దానిలోంచి లోపలికి వెళ్ళి ఇంకో లోపలికి వెళ్తే అప్పుడు పార్లమెంట్ లోపలికి వెళ్తాం. అవుటర్ రింగ్ టాయిలెట్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా అవన్నీ కూడా అవుటర్ రింగ్లో ఉంటాయి. ఆ తలుపులు కూడా మూసేశారు. డివిజన్ లేదు, డివిజన్ ఉన్నప్పుడే ముయ్యాలి. డివిజన్ ఇవ్వట్లేదు అని ఆవిడ డిక్లేర్ చేశారు స్పీకర్, అయినా మూసేశారు. బహుశా వాళ్ళు ఎవరో తుపాకులు బాంబులు వేసి దాడి చేశారు. దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూసుండరు. టెర్రరిస్టుల దాడి పార్లమెంట్ మీద జరిగినప్పుడు కూడా ఇలా జరిగి ఉండదు. ఇంత భయంకరంగా జరిగితే దీని మీద భిన్నాభిప్రాయాలు లేవు. తెలుగుదేశంది ఒక అభిప్రాయం, వైసీపీది ఒక అభిప్రాయం అయితే వేరే విషయం. వాళ్ళు ఒకలా చెప్తున్నారండి, వీళ్ళు ఒకలా చెప్తున్నారండి. భిన్నాభిప్రాయాలు లేవు. ఇద్దరు కూడా చెప్పేది ఏంటి, మనకు అన్యాయం జరిగింది. కోర్టులో కేసు ఉంది, దాని జోలికి మాత్రం ఎవరు రారు. ఎవరికి భయపడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో అర్థమదు. ఇంత పెద్ద యాక్ట్ తయారైంది. దీంట్లో ఏదైనా పూర్తి చేశారా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది. యాక్ట్లో ఎన్ని చేశారు? మొన్న ఎప్పుడో ఆయన మన రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా చెప్పాడు 97% చేసేసామని. మరి ఎక్కడ 97% అంటే పోలవరం అవ్వలేదు. యాక్ట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగామ సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నీకు 70 ఉన్నాయో 75 ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. నువ్వు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నువ్వు వీరుడు సూర్యుడు అయితే ప్రజలకు చెప్పుకో. నువ్వు వీరుడు సూర్యుడువో ప్రజలు మరి 2014లో 19లో చూశారు కాబట్టి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పరిస్థితి ఉంటే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకెందుకు నాకుతా ఉన్నావు? వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు సిగ్గు శరం శివీనెత్తుడు దేవుడు అనేవి పెడితే, నువ్వు మానవ జన్మెత్తితే అబద్ధాలు కాకుండా, స్టేజీ పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. పవన్ కళ్యాణ్ సంకెందుకు నాకుతా ఉన్నావు? తగుదురమ్మా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ పడిగాపులు కాసి అక్కడ ఎందుకు
పడుకొని దోమల చేత కొట్టించుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పే దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి సావుదల కాళ్ళు సాసుకొని కూర్చోనండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్ళీ ఢిల్లీకి వెళ్లి బీజేపీ వాళ్ళు సంఖ నాగుతా ఉన్నావు. ఈ వయసు వచ్చింది, ఏనాడైనా 10 మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయంటే ఏనాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కానీ ఎవడో ఒకడు సంఖ్యెక్కి తిరుగుతాడు, ఎవడో ఒకడు సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, పచ్చటి పొలాలు 3 పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మోసం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా ఆఫ్నాల్ అర్జున నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు, నేను చేస్తా, నేను సిద్ధం. బలవంతంగా భూసేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను చెప్తా. లేదు నార్కో టెస్టులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా? నేను ఒక బ్లడ్కి పుట్టా, నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక బ్లడ్కి పుట్టుంటే దీని మీద చర్చకు సిద్ధం అవ్వాలా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ 75 సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా, నేను చర్చకు సిద్ధం నీతో, ఎనీ టైం నీతో నేను కూర్చుంటా. నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చో. రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరేంటే, నీ వయసు అంతా నువ్వు హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు. హైదరాబాద్ లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేశావు? హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా విరమించుకొని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు? మా మేరుగు నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వేమూరి చెత్తనంట సంతనోదల పడి పంపించారని చెప్తా ఉన్నాడు. వాస్తవం చెప్పు, చెత్త ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రానికి నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 వాళ్ళు, వీళ్ళందరూ చెత్త కాబట్టేగా ఆయన హైదరాబాద్ లో చెల్లక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు. అక్కడ చెత్త పనికి రాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో వాడదామంటే ఎవడు చూస్తా ఉంటాడు? మీరు అవసరం లేదనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. సిగ్గు సర్వ అనిపించాలి కదా, కాస్త కాబట్టి కాస్తన్నా ఏం జన్మెత్తావు? మనిషి జన్మేనండి. నువ్వు మాట్లాడుతున్న తీరు సరిచూసుకోవాలా, నువ్వు మాట్లాడే భాష సరిచూసుకోవాలా. ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట. వాస్తవం కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచింది నువ్వే కదన్నాళ్ళు. ఇప్పుడు కుప్పంలో ఓడిపోతాను భయం పట్టుకోనే కదా అంతకుముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్త అని తెలిసే కదా మళ్ళీ కుప్పానికి పరిగెత్తింది. కుప్పంలో ఓడిపోయి చచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా. నువ్వు ఎక్కడ కాదు చెత్త, నీ కొడుకు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన. నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థికంగా దెబ్బలు తీసింది నువ్వు, నీ కొడుకు కదా. జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు, మళ్లీ చెప్తా ఉన్నా TV5, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు చెత్త. కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు? నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంఖ్యలు అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సంఖ్యలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం. లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంట. ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాప్తాడులో సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ శంకరాభం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.